బెల్లంపల్లిలో ₹50 రివార్డ్తో మీ రివార్డుల క్యారియర్ మొత్తం స్టార్ట్ అయింది. Yes. అంటే అప్పుడు మీకు ఏకే ఖాన్ గారు ఆదిలాబాద్ ఎస్పీ ఉండేవారు. అదే బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ. ఓకే. అప్పుడు వివేక్ దుబే గారు వచ్చేసి ఆదిలాబాద్ సేమ్ బ్యాచ్మెంట్స్ కాకుండా ఇక కొంచెం ముందు ప్రమోషన్. వీరు నాకు ఇక క్లోజ్గా అది 50 రివార్డ్స్ అని దాంతో నేను చేస్తే నా గురించి కానీ నా క్యారియర్ను దాని హార్డ్ వర్క్ను ఆటోమేటిక్గానే మైలేజ్ తీసుకొని అది చేసాను. అంటే మంచి ఆప్షన్. అంటే అప్పుడు బెల్లంపల్లిలో నక్సల్స్ ఎఫెక్ట్ బాగుండేది. అప్పుడంటే అంతకంటే ముందు లాస్ట్ 10-15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి పెద్ద ఇష్యూస్ ఉండే అక్కడ. అంతకుముందు ఒక ఎస్ఐని అది చేసిండ్రు, బ్లాస్టింగ్ జరిగింది. అదంతా ఇక వాళ్ళ ఫ్రీ జోన్ అది. నాకు పర్టికులర్గా నక్సల్స్ అని కూడా మనకు అంతే అదే. అప్పుడు మీకు గ్రౌండ్స్కి ఎవరు ఉండేవారు? అప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? అప్పుడు గ్రౌండ్స్ లేదు. అప్పటికి ఇంత గ్రౌండ్స్ ఇంకా స్టార్టే కాలే. వచ్చా. అంటే బెల్లంపల్లి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? అక్కడ నుండి నెక్స్ట్ మేము ఏం చేసినంటే అక్కడ మామూలుగా ఒక స్పెషల్ పార్టీ ఫామ్ చేసాను. ఎందుకంటే ఏదైనా క్రైసిస్, జనరల్ క్రైసిస్, తర్వాత ఏదైనా ఇమీడియట్ పొలిటికల్ సిచ్యువేషన్, దాని గురించి ఏంటంటే ఒక పార్టీని సపరేట్ చేసేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కోసము వాళ్ళు ఇమీడియట్గా వాడుకునేది స్పెషల్ పార్టీ అని. ఓకే. ఏఆర్ఎల్ ఉంటారు వాళ్ళు ఏంటంటే మన సెంటర్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా ఆఫీసర్తో మళ్ళీ కోఆపరేట్ చేసి. అప్పుడు అనురాగ్ శర్మ సాబ్ ఏఎస్పీ నిర్మల్ అప్పుడు బైన్సల్లో ఒక ఇష్యూ జరిగింది. అప్పుడు మామూలుగా కమ్యూనల్ ఫీలింగ్ అది. ఫస్ట్ నన్ను అక్కడ పంపించిన తర్వాత సారు మేమే ఇమీడియట్గా అక్కడ కంట్రోల్ చేసేసాం. అప్పుడు అప్పటి నుంచి కమ్యూనల్తో ఉందా? అప్పుడు 86కి వెళ్ళి అంతకంటే ముందుకెళ్ళి ఉంది అది. మెయిన్ అసలు మెయిన్ మనకు నక్సలైట్ ప్రాబ్లం అక్కడ అంత అది లేదు. కానీ ఈ కమ్యూనల్ బైన్సా, నిర్మల్, ఆదిలాబాద్ చాలా పెద్ద ఇష్యూ, క్రైసిస్ ఏరియా. అంటే అక్కడ నుండి మరి నెక్స్ట్ మీరు ఎక్కడికి వచ్చారు? అక్కడ నుంచి అయిన తర్వాత 90 వరకు అక్కడ పని చేసుకుంటూ తర్వాత అక్కడ కూడా నేను ఏం చేసినంటే ఈ మధ్యలో ఎనర్జీ ట్రైనింగ్ పంపించాను. ఎనర్జీ 87, 88 ఎనర్జీ ట్రైనింగ్. ఎనర్జీ ట్రైనింగ్ ఎందుకు పంపించారంటే నాకు ఈ ట్రైనింగ్స్, ఈ యాక్టివిటీ అంటే బాగా ఇష్టం. నేను ఒక పార్టీని తయారు చేసుకున్న తర్వాత నేనే స్వయంగా ట్రైనింగ్ చేసి నేనే ఒక స్పెషల్ ఎయిడ్ ఫోర్స్ తయారు చేసేసుకొని తర్వాత నేనే నా ఐడియాలతో వాళ్ళకు నైట్ అండ్ డే ఫైరింగ్ ఇవన్నీ పెట్టుకుంటే ఆఫీసర్కి ఏమైందంటే అది ఇటువంటి ఆఫీసర్ కొంచెం మోటివేషన్ ట్రైనింగ్ లెవెల్లో యూనిఫామ్ అవసరం అని చెప్పేసి నన్ను ఎన్ఏజీకి నామినేట్ చేసి పంపించేసింది మన స్టేట్కు. మళ్ళీ 4 మెంబర్స్ మేము సెలెక్ట్ అయ్యి అక్కడికి పోయాం. అక్కడ కూడా ఏమైందంటే మొత్తం టోటల్గా అప్పుడు మాతోని ఆహుల్వాలి అని ఐజీ గారు ఉండే, డిఐజీ సెక్యూరిటీ వింగ్ ఉండే, వారు కూడా ఐపీఎస్ ఆఫీసర్, వారు కూడా మాయంబడి ఉండే. ఆయన ఇక నా యాక్టివిటీ చూసిన తర్వాత మళ్ళీ నువ్వు పర్సనల్గా ఇక్కడ ఎన్ఎస్జీలో టోటల్గా ఈ అప్స్కిల్స్ మొత్తం డిజైన్ చేసేసి నాకు తీసుకొని వచ్చేసి మనం కూడా ఎస్టాబ్లిష్, మనం కూడా ఎక్కువ చేద్దాం అని చెప్పి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. అంటే నాకు ప్రతి ప్లేస్లో ఒక ఆఫీసర్ క్లోజ్గా ఉండి నాతో పని తీసుకొని ఇతను క్యాపబుల్ అనే పర్సనాలిటీ నేను ఫ్రేమ్ చేసుకున్నాను పర్సనల్గా. కాబట్టి అక్కడ సక్సెస్ఫుల్గా ఏంటంటే ఒక 3 months ట్రైనింగ్లో నైట్ ఫైరింగ్ తర్వాత ఈ అబ్స్టికల్స్లో మాకు మైలేజ్ పెట్టేసి అక్కడ కూడా ఇప్పటికీ అక్కడ నేను వచ్చిన రికార్డ్ బోర్డు మీద ఉంది. ఇప్పుడు స్టిల్ డేట్ నేను అక్కడ రన్నింగ్ చేసుకుని అబ్స్టికల్ చేసింది అక్కడ ఒకటి బోర్డు ఉంటుంది, ఎవరైతే రికార్డ్ అది ఉంటుంది అక్కడ కూడా నాది ఉంది. అక్కడ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ నేను బెల్లంపల్లిలో మన అప్పటికి మన సాంబశివరావు ఏఎస్పీ గారు వచ్చేసిండ్రు. ఈయన వీరు వెళ్ళిపోయాను, దుబే సాబ్ కంటిన్యూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి అప్పుడు ఏమన్నారు సార్ ఇట్లా నేను కూడా అన్ని మెజర్మెంట్ తీసుకొచ్చేసిన అబ్స్టికల్స్ మొత్తం మనం ఇక్కడ పెట్టాలి సార్, ట్రైనింగ్ ఇచ్చేస్తే మనం దేనికోసం కాదు మనం ఫిట్నెస్ ఉంటాం. మన ఏమైందంటే ఫిట్నెస్, ఆ ఫిట్నెస్ కోసం నేను అది చేసే పాప అందరు ఆఫీసర్ అంతా కోఆపరేట్ చేసేసి సుదీక్ లక్టాకే సాబ్ ఉండే అప్పుడు దుబే గారి పోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇట్లా అన్ని ప్రపోజల్ పంపించేసి ఇమ్మీడియట్గా ఆఫీసర్ని పెట్టేసి నాకు ఇప్పుడు బెల్లంపల్లిలో ఇప్పుడు ప్రెసెంట్ నేను చేసిన అబ్స్టికల్స్ ఉన్నాయి అక్కడ ఎక్సలెంట్. అసలు కమాండో ట్రైనింగ్ స్టార్ట్ చేసింది ఆడికెళ్ళి బెల్లంపల్లి. అప్పుడు 30,000 రివార్డ్ నాకు లక్టాకే సాబ్ ఇచ్చేసాను. నేను షాక్ అయిపోయినా. ఆయన అంటే సింగరేణితో చెప్పించేసి అక్కడ చేపించేసాను. తర్వాత అశోక్ రెడ్డి గారు అడిసేసుకుండే వీళ్ళంతా బాగా సపోర్ట్ చేసేసారు. మీన్ వాళ్ళు అక్కడ కూడా ఫోర్స్ని మనం తయారు చేసుకొని సివిల్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చేసి అంతకంటే ముందు ఏమైందంటే ఒకటి ఆలంపల్లి ఎన్కౌంటర్ జరిగింది. ఆలంపల్లి అది ఎప్పుడంటే 87, 88 August 15th ఏమో 16th పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఒక ఆలంపల్లి ఫారెస్ట్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం ఉండే. ఆల్మోస్ట్ 16 members అది అయిపోయారు. అది అక్కడికి పోయి ఫస్ట్ మేమే రీచ్ అయ్యాను, నాకే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ ఆయన తొందరగా వెళ్ళిపోయాను. అడవి చూస్తే కొంతమంది ప్రాణాలతో ఉన్నారు, కొంతమంది ఎవరు చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక ట్రాక్లో అంబుష్ చేసి కొట్టేసింది.
యాక్చువల్గా అంటే ఇక అంబుష్ మనం ఎక్కడ పోయినా ఫీల్డ్లో ఇంచు మనం అబ్జర్వేషన్ చేసుకునేది మన అంటే అంబుష్లో ఎవరు చనిపోయారు? మన పోలీసు ఎక్కువ క్యాజువాలిటీ, ఒక్కరో ఇద్దరు వాళ్ళు చనిపోయారు, వాళ్ళు కూడా చనిపోయారు. కాకుండా ఏంటంటే అంటే ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేశారా? ల్యాండ్ మైన్స్ బ్లాస్ట్ చేసిండు, ప్లస్ ఫైరింగ్ కూడా చేసేసారు. అంటే వాళ్ళు అడ్వాంటేజ్లు ఉన్నారు, వీళ్ళేమో మామూలుగా ట్రాక్లో పోతున్నారు. అప్పుడు అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే కొంచెం మన వాళ్ళు కూడా ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది. ఒక సిస్టమ్ ఫస్ట్ మీరు రీచ్ ఫస్ట్ రీచ్ నేను అయింది అక్కడ. ఓకే. అప్పుడు రామనారాయణ సాబు అడిషనల్ ఎస్పీ ఉండే, దూబే గారు ఎస్పీ ఉండే. అంతా అంటే మనకి ఎవరైతే టీం ఉందో మాది స్పెషల్ టీం కాబట్టి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ మేము పోయి మమ్మల్ని ఆఫీసర్ అది చేసుకుంటాం. మీరు సీన్కి వెళ్ళేసరికి ఎలాగుందండి? ఫస్ట్ సీన్కి వెళ్ళారు సార్, ఫస్ట్ మీరు వెళ్ళారంటున్నారు కదా, అప్పుడు సీన్ ఎలాగుంది అక్కడ? సీన్ వెరీ హారిపుల్గా ఉంది, మొత్తం బ్లీడింగ్తో ఏది ఉంది. అసలు ఫస్ట్ టైం నేను సర్వీస్లో పోయి చేరిన తర్వాత మామూలు రక్తం చూస్తేనే ఏదో ఉండేది. 15-16 మెంబర్స్ బ్లీడింగ్తోనే మొత్తం ఆల్మోస్ట్ అప్పటికే 6-7 అవర్స్. అందులో ఒక 3 మెంబర్స్ బతికిండు. ఆడలో వెంటనే నా వెహికల్ ఇచ్చేసి నేను తీసుకున్న వాటర్ తాగిచ్చేసి వాళ్ళ పేగులు ఇట్లా బయటకు వెళ్తే అంత లోపల పెట్టి కట్టి మళ్ళీ ఖానాపూర్ హాస్పిటల్ నేను స్వయంగా పంపించాను. నైట్ నేనే అక్కడ ఉండి మళ్ళీ అది చేసేసాను. అంటే అవన్నీ చూడంగానే ఏమనిపిస్తుంది అంటే పాపం మన వాళ్ళు పోయినరు, వాళ్ళు కూడా పోయినరు, ఇన్నోసెంట్ పోయినరు. ఇక్కడ ఏమవుతుందంటే మనకు మధ్యలో ఇప్పుడు మనది బుల్లెట్ ఎయిమ్ టు సైట్ వరకే బుల్లెట్ ఫైర్ చేసుకుంది, కానీ అసలు వీళ్ళ మధ్యలో ఏముంది, ఎవరికి ఏం లేదు, ఎవరికి ఏం లేదు. కానీ దీన్ని ఎట్లా దూరం చేసుకోవడానికి నాకు ఎప్పుడైనా వాడు ఉంటే ఒక థాట్ వచ్చేది. థాట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నేను ప్రతి ఆఫీసర్కు చేసే మనం మీటింగ్లో డిస్కస్ చేసేది. తర్వాత వచ్చి ఇది వ్యవస్థ కదా సార్, మనకు సంబంధమైన సబ్జెక్ట్ ఇది ఏమన్నా గవర్నమెంట్ పాలసీకి ఇక్కడ రీచ్ అవుతలేదు, వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ రీచ్ అవుతలేవు. వాళ్ళకు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వస్తున్నారో వాళ్ళే గవర్నమెంట్ అనుకుంటారు, ఎవరైతే రీచ్ అవుతున్నారో వాళ్ళే గవర్నమెంట్ అనుకుంటారు. ఇలా పోలీసు అన్వాంటెడ్ పర్సన్, మనం సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తాం కానీ మన చేతిలో ఏం లేదు. నువ్వు శాంక్షన్ చూడాల్సింది రెవెన్యూ చూడాలా. ఇప్పుడు అక్కడ మన ఆదిలాబాద్లో నేను చూసిన అబ్జర్వేషన్ ఏంటంటే టోటల్గా ఇల్లిటరేట్స్ అక్కడ వచ్చేసి అసలు ఎడ్యుకేషన్ లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సప్లై చేయదు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ చేయదు, ఎవరు రీచ్ కాదు. ఎందుకంటే రోడ్లు లేవు, వాళ్ళకి అంత జ్వరాలతో చనిపోతారు వాళ్ళు. చాలామంది మేము స్వయంగా మెడిసిన్ తీసుకోబెట్టాలి వాళ్ళని చూసి, వాళ్ళకి నేనే పంచేటాను మెడిసిన్. ఆ రోజుల్లో 1000-2000 మెడిసిన్ తీసుకుపోయి వాళ్ళకి పంచేటోళ్ళు. అప్పుడు నన్ను కూడా వాళ్ళు దేవుడి లెక్క చేసేటోళ్ళు. ఎందుకు చేశారంటే ఎవరైతే హ్యూమన్ టచ్ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ దేవుడు. ఎవరైతే హ్యూమన్ టచ్ వాళ్ళు మేము వస్తే 1000 మంది వచ్చేటోళ్ళు వాళ్ళు. అంటే మీరు అప్పుడు నక్సల్స్ ప్రభావం అనేది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా సామాజిక సమస్యగా చూశారు. కరెక్ట్. ఓకే. అంటే ఆ బెల్లంపల్లిలో మేజర్ ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ మీరు ఇంకెక్కడికి వెళ్ళారు? అక్కడ నుండి నేను మళ్ళీ కరీంనగర్ వచ్చేసాను. మేజర్ ఎన్కౌంటర్ లేదు, ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏం లేదు. మేము ఏంటంటే జస్ట్ టైమింగ్ మాకు ఏంటంటే గ్రౌండ్ సిచ్యువేషన్ కోసం బ్యాలెన్స్ కోసం వాళ్ళు ఏదో యాక్షన్ చేస్తారు, ఎవరో చనిపోతారు, ఇమీడియట్గా పోలీస్ పోయినరా లేదా గవర్నమెంట్కి అయితే జవాబు ఉండాలి కదా. ఆ జవాబుదారీతనంతో ఆఫీసర్స్ ఏంటంటే ఒక టీం ఉంది కదా, మీరు పోండి. ఇక అక్కడ పోతే వాళ్ళు మా కోసం చూడవచ్చు, మేము వాళ్ళ కోసం చూడవచ్చు. అక్కడ ఎవరైతే ఐసైట్ ముందుంటుందో ఆటోమేటిక్ వాళ్ళకి అవుతుంది. దేవుడు కూడా ఏం చేస్తాడంటే కొంతమంది మిస్ఫైర్ కూడా ఇస్తాడు. నాకు మిస్ఫైర్ ఇస్తాడు, వాళ్ళు కూడా మిస్ఫైర్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఎంత ఏం చేసి చెట్టు కొట్టినా కూడా మిస్ఫైర్ అవుతుంది. ఇవాళ మేము బతికినామంటే ఆ మిస్ఫైరే, నేను చేసినట్టే వాళ్ళు బతికినట్టే మిస్ఫైరే. కరీంనగర్ ట్రాన్స్ఫర్ ఆడికెళ్ళి కరీంనగర్ వచ్చేసి కరీంనగర్లో ఇక ట్రైనింగ్ ఫస్ట్ ఎందుకంటే ఒక 460 మెంబర్స్ దాకా మేము అప్పుడు ట్రైనింగ్ అంటే కొంచెం యాక్టివిటీ ఉందని ట్రైనింగ్ నాకు ఇచ్చారు అక్కడ. అప్పుడు ఈష్ కుమార్ గారు ఉండే ఎస్పీ, తర్వాత వచ్చేసి ఇది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ట్రైనింగ్ కాగానే మా రత్నారెడ్డి సభ వచ్చేసి వారు కూడా ఏంటంటే వెరీ పర్టికులర్ ట్రైనింగ్ ఇవ్వాలా యూనిఫామ్కు అనే క్లోజ్గా ఎవరు లాస్ట్ ఆయన క్యాప్టెన్, ఆర్మీ క్యాప్టెన్, చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్. ఎందుకంటే కింద మీద ఉండే ఎవరిని కూడా ఏంటంటే ఒక యూనిఫామ్ ఎట్లయితే మనం ఫ్రేమ్ చేసి పెట్టేస్తామో అలాంటి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చే ఆఫీసర్, కింద నుండి వీధి వరకు అదే టైప్లో ఉంటాయని పిలిచి ఒకరే చెప్పాడు, మళ్ళీ నువ్వు ఇట్లా నా ఎంబడి ఉండు, నువ్వు టీం పెట్టేస్తా అదే అని చెప్తే పంచేస్తారని చెప్పి మన ఆఫీసర్కి మనం లైక్ ఉన్నప్పుడైతే మనం కాదన్నాం కదా. ఇక అట్లనే కంటిన్యూ నడిచింది. ఏదున్నా స్పెషల్ క్రైసిస్ అప్పుడు ఎక్కువ ఏంటంటే ఇవి మన ఎరువుల గొడవలు ఉండేది, పబ్లిక్ కొంచెం మీటింగ్స్ అది దాని గురించి. తర్వాత మామూలు ప్రాబ్లం అక్కడ జరిగింది. అక్కడ ఏంటంటే మేజర్గా ఒకటి రామవరం బ్లాస్టింగ్ జరిగింది. ఎక్కడండి? రామవరం అని హుస్నాబాద్ దగ్గర జరిగింది. నేను ఫస్ట్ పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఆర్టీసీ బస్సులో పోలీసు వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పోయినట్టు కొట్టేసి బస్ పైన వస్తున్నప్పుడు ఫారెస్ట్లో పైన పాసెంజర్స్ ఉన్నారు, అవును, ఆల్మోస్ట్ 16 మెంబర్స్
32 మెంబర్స్ సార్. అదే 30 to 40 మెంబర్స్ చాలా పెద్ద ఇష్యూ అయిందండి. ఆడ ఇమీడియట్గా చూసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ దానిలో పోలీసు ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. సివిలియన్స్ చూసే వరకు మాకు కూడా అనిపించింది, అబ్బా ఇంత ఇన్నోసెంట్లు అది బలైపోతున్నారు. ఆ ఇష్యూని మావోయిస్ట్ పార్టీ కూడా అప్పట్లో చాలా పెద్ద మైలేజ్ వాళ్ళు రివ్యూ చేసుకున్నారు, దాని క్షమాపణ కూడా చెప్పారు. అవి చేశాను.